హాయ్ సుభాష్. హలో సార్. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ M9 న్యూస్. సుభాష్ చంద్ర. తెలుసు, అంటే చెప్తే కామెడీగా ఉంటుంది కానీ చిన్నప్పటి నుంచి వింటున్న పేరు ఇది. ఎందుకంటే బికాజ్ మీ షార్ట్ ఫిల్మ్స్ ఎంఆర్ ప్రొడక్షన్స్ కానీ లేదంటే దానికి ముందు మీరు ఫేస్బుక్లో చేసిన షార్ట్ కంటెంట్ కానీ ఇవన్నీ చూస్తూ వస్తున్నాం డ్యూరింగ్ అవర్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ డేస్ నుంచి అనొచ్చు. బికాస్ 2010లో కదా మీరు స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ 8 బట్ కొంచెం పాపులారిటీ 10 నుంచి వచ్చింది. అదే దట్స్ వాట్. సో ఆల్మోస్ట్ ఏదో చిన్నప్పటి నుంచి వింటున్న పేరులా ఉంటుంది అనమాట ఇది. సో మీకుంటే ఒక కైండ్ ఆఫ్ ఒక రికగ్నిషన్ ఎంఆర్ ప్రొడక్షన్స్ సుభాష్ అండ్ ధీరజ్ అనే ఒక ఏదైతే ఒక కాంబినేషన్ నేమ్ ఉందో, సో దట్స్ బీన్ అ వెరీ పాపులర్ నేమ్ ఇన్ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ తర్వాత కూడా సినిమాలు అది కొంచెం ప్రయత్నించారు. ఇది ఈవెన్ ఒక 8 ఏళ్ల క్రితం కూడా ఒక ఫిలిం అనుకొని అది మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళక ఇవన్నీ ఆగిపోయి. సో ఎందుకని అలాగా మీకు ఒక సినిమా సెట్ అవడానికి ఇంత టైం పట్టింది అనుకుంటున్నారు? అంటే సార్ ఈ ఎవర్ ఫేట్ ఆల్ ది కదా సార్. అండ్ ఇండస్ట్రీలో మనకి మన టైం అన్నట్టు రావటం అనేది ఒకటి ఉంటుంది కదా సార్. సో ఐ జస్ట్ బిలీవ్ ఇన్ టైం అంతే సార్. సో టైంకి ఈ టైంకి రావాలని ఉంది, ఇలా వచ్చాం అంతే సార్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. అంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఇంటర్వ్యూ, ఈ జోరుగా హుషారుగా అని చెప్పి ఒక సినిమా కూడా స్టార్ట్ చేశారు సంతోష్ శోభన్తో. ఫినిష్ చేసాం సార్, కంప్లీట్ అయిపోయింది. అది ఎందుకు రిలీజ్ అవ్వలేదు? అదే సార్, ఈ చిన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదా సార్. అది షూట్ మొత్తం కంప్లీట్ ఫస్ట్ కాపీ అయిపోయింది. అది రెడీ సార్, మొత్తం ఫస్ట్ కాపీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న ఫైనల్ వర్క్స్ ఉంటాయి కదా సార్, ఒక ఇంకా 15-20 డేస్ వర్క్ ఉంది అంతే. ఓకే ఓకే. అది కూడా పోస్ట్ లాక్డౌన్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఎగ్జాక్ట్ లాక్డౌన్ టైంలో అది జరిగింది సార్. అది కూడా ఇండియా మొత్తం ట్రావెల్ చేసి తీసిన ఫిల్మ్ అది. అదే. సో ఎగ్జాక్ట్లీ సంతోష్ హీరో దానికి. అవును సార్, సంతోష్ కూడా కొంచెం డీసెంట్ ప్రమోషన్స్ చేశారు. ఇనిషియల్ స్టేజెస్ సాంగ్స్ అన్ని రిలీజ్ చేశారు. సాంగ్స్ రిలీజ్ చేసాం, ఒక లాంచ్ ఈవెంట్ కూడా చేసాం సార్. మొత్తం మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ అని చేసాము. సో అది సార్ వస్తుంది త్వరలో అది కూడా. అంటే కొత్తగా ఎవరన్నా అప్పుడు ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళకి కొంచెం అన్సర్టనిటీ ఉందంటే కనుక అర్థం చేసుకోవచ్చు సుభాష్. కానీ మీకు లైక్ యూ బీయింగ్ హ్యావింగ్ ఏ సెలబ్రిటీ స్టేటస్, ఎందుకంటే ఐ రిమెంబర్ ప్రసాద్ ల్యాబ్స్ షార్ట్ ఫిల్మ్ ఇట్లా ప్రొజెక్షన్ అంటే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో కమింగ్ డౌన్ టు వాచ్ ద ఫిలిం. అంటే జస్ట్ మామూలు మీరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టి ఫేస్బుక్లో ఈవెంట్స్ క్రియేట్ చేసి ఫలానా షార్ట్ ఫిల్మ్ ప్రొజెక్షన్ ఫలానా టైం అంటే 6 o'clock అంటే 5 o'clock ప్రసాద్ ల్యాబ్ నిండిపోయేది. సో అందులో కొంతమంది ఫిల్మ్ మేకింగ్ స్టూడెంట్స్ ఉండేవారు, రెగ్యులర్ జనాలు ఉండేవారు, అండ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, అప్పటికి ఇంకా 1 or 2 ఓల్డ్ ఫిల్మ్ మేకర్స్ కూడా వచ్చేవారు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఒక రికగ్నిషన్ అండ్ ఒక కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ ఉన్న మీకు ఎందుకు అలా జరుగుతుంది అనుకున్నారు అసలు? అదే సార్, ఫేట్ అంతే సార్. టైం అంటే ఫేట్ అని చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు కానీ అంటే అదే సార్ ఉంటుంది కదా సార్. ఎవరికైనా సరే ఇండస్ట్రీలో మనం ఏదో ఇష్టపడతాం సార్, అది రావటానికి కోసం మనం వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది కదా సార్. అది అందరికీ జరిగేదే. మేబీ మా టైంలో కొంచెం ఎక్కువ అయినట్టు, ఇంకా ఎక్కువ జరిగినట్టు అంతే సార్. ఎవరికి ఎప్పుడు ఏది రాసి పెట్టుంటే అది అప్పుడు వస్తుంది సార్. సో అంతే సింపుల్. ఇంకోటి ఏంటంటే సార్, మేము షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మేము పిలిచిన వాళ్ళందరూ ఏదైనా సరే అది యూట్యూబ్ కంటెంట్ సార్. ఇట్స్ అ ఫ్రీ కంటెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిం, ఇది డబ్బులతో కూడుకున్న వ్యవహారం సార్. సో బేసికల్గా ఒక డబ్బులు నేనే కాదు సార్, అందరు ఫిల్మ్ మేకర్స్ ఇది స్ట్రగుల్ ఉంటుంది. సో మేము షార్ట్ ఫిల్మ్ తీసొచ్చాం కాబట్టి ఆ టైం ఏంటి ఇంత జరిగిందని అడుగుతున్నారు. సో అందరు ఫిల్మ్ మేకర్స్ ఇనిషియల్ డేస్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్ వాళ్ళందరికీ కూడా డబ్బులతో కూడుకున్న విషయం అయినప్పుడు అది 1కి 10 సార్లు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు సార్. ఏదైతే డబ్బులు పెట్టి సినిమా మీద ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు రప్పించుకోవడం సినిమా, ఇట్స్ ఆల్సో ఒక పార్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ బిజినెస్ కదా సార్. సో దానికి టైం పడుతుంది సార్. ఎందుకంటే కథ నమ్మాలి, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలి, ఆ డబ్బులు పెట్టిన సినిమాని రిలీజ్ చేయాలి, ఇంత ప్రాసెస్ కదా సార్. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. సో అది దానికి టైం పడుతుంది. మేబీ ఆర్ ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు, మేబీ నాకు అంత బాగా కమ్యూనికేట్ చేయడం రాదేమో. కథ చెప్పే విధానం, కన్వే చేయడం నాకు తెలియదేమో. కథ చెప్పే విధానం, ఆమె మేకర్ సార్. బట్ నా స్టోరీ టెల్లింగ్ నాకు అంత సరిగ్గా రాదు సార్. నేను స్టోరీ సరిగ్గా చెప్పలేను, బెటర్ వేలో నేను చెప్పలేను. చాలా బాగా చెప్తారు చాలామంది, నాకు అది రాదు సార్. నేను మేక్ చేసి చూపించగలను, ఈ సీన్ని ఇలా కన్సీవ్ చేస్తే ఎలా వస్తుందనే ఐడియా ఉంటుంది. బట్ నాకు నెరేషన్ సరిగ్గా రాదు సార్. మేబీ అది కూడా వన్ ఆఫ్ ద ఇది అవ్వచ్చు అంతే సార్. ఓకే.
అండ్ 100+ షార్ట్ ఫిల్మ్స్ తీసిన వన్ ఆఫ్ ద ఓన్లీ తెలుగు ప్రొడక్షన్ వచ్చాయి మెంబర్ ప్రొడక్షన్స్ అనేది. ఆ టైంలో సార్ ఈవెన్ నా ఇప్పుడు ఎవరు లేరు కూడా అసలు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ దగ్గర హార్డ్లీ అని. ఇప్పుడు అంతా ఓన్లీ జస్ట్ ఆ డెమో ఫిల్మ్స్ లేదంటే వెబ్ ఫిల్మ్స్ మినిమల్ తీస్తున్నారు తప్పితే ఒక కాన్సెప్ట్ ఫిల్మ్స్ లో వచ్చి ఒక ఉధృతంగా అన్ని సినిమాలు అన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఆ టైం లైన్ లో మీకు దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్ అప్రోచ్ టు యూ. ఫస్ట్ అలా అప్రోచ్ అయింది రామ్మోహన్ గారు సార్, మన ఉయ్యాల జంపాల అష్టాజంప ప్రొడ్యూసర్. ఆయనే తరుణ్ తీసుకుని హీరోగా కూడా లాంచ్ చేశారు. సో ఆయన అలా అప్రోచ్ అయ్యారు సార్. ఎస్ యా చెప్పండి ప్లీజ్. ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉన్నప్పుడు ఎస్ మీకంటూ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉండేవి ఆ టైంలో. అంటే మీకున్న ఒక మినిమలిస్టిక్ టెక్నికల్ దాంట్లోనే మీరు ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ తీసేవారు. అంటే చిన్న చిన్న రూమ్స్లో వీటిలోనే, అంటే వైజాగ్ అలాంటి లొకేషన్స్లోనే ఆ పార్కుల్లో వాటిలో చాలా తీసి కంటెంట్తో చాలా. అంటే ఒక సుభాష్ అంటే ఎవరు, సుభాష్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ టాలీవుడ్ నుంచి చాలా ఎంక్వైరీస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో వై డిడ్ ఇట్ హ్యాపెన్ దట్ ఓకే ఎందుకు సుభాష్కి, అంటే ఇందాక చెప్పున్నారు ఫేట్ అది అని చెప్పేసి అంటున్నారు కానీ సింపుల్గా ఒక స్పెసిఫిక్ ఫిల్మ్ మేకర్కి కావాల్సింది ఒక ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా సరే. సో ఎక్స్పీరియన్స్ అనేది యూ గెయిన్ త్రూ ద షార్ట్ ఫిల్మ్సే. అది ఆల్మోస్ట్ ఒక 100+, 100 అని చెప్పేసి ఎప్పుడు 9 years బ్యాక్ 100 అని చెప్పుంటారు. తర్వాత ఈజీగా 120, 130 దాకా అయి ఉంటాయి ఈజీ. తర్వాత ఒక 6 years బ్యాక్ ఆపేసినట్టున్నారు. సో ఇలా ఒక 100, 120 షార్ట్ ఫిల్మ్స్ తీసిన తర్వాత దో ఒక నరేషన్ సరిగ్గా కన్విన్సింగ్గా చేయలేము అని చెప్పేసి మీరు అనుకుంటున్నప్పటికీ కూడా చాలా మంది బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ కంటే కూడా యూ గెయిన్ గుడ్ అటెన్షన్ కదా. సో ఆ అటెన్షన్ని ఇలాగ ఒక కన్విక్షన్గా ఎందుకు కన్వర్ట్ చేసుకోలేకపోయారు? నాకు తెలియదు సార్. నాకు తెలిసింది ఒకటే సార్, ఆ జర్నీ చేయాలి అని. లైక్ ఫస్ట్ రామ్మోహన్ గారు పిలిచి సినిమా చేద్దాం రమ్మన్నప్పుడు నేను ఆయనకి ఒకటే ఆన్సర్ చెప్పాను సార్. మేము షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఏనాడు ఇలా అంటే గ్రామటికల్గా ప్రాపర్గా కానీ, సో రూల్ ఆఫ్ థర్డ్స్ ఉంటాయి, సో 180 యాక్సెస్లు ఉంటాయి, ఇవేమి నాకు తెలియదు సార్. కెమెరా ఉంది, యాక్టర్స్ ఉన్నారు, తీయటమే తెలుసు. బికాజ్ వీ లవ్ ఫిల్మ్స్. ఎలా అయిపోయిందంటే పిలిచినప్పుడు తీసే ధైర్యం నాకే ఫస్ట్ లేదు సార్. అప్పుడు నేను చెప్పాను సార్, నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తున్నాను కానీ నాకు ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ తెలియదు సార్. ఐ వాంట్ టు లెర్న్ ఇట్ ఫస్ట్. ఆమె బీటెక్ గ్రాడ్యుయేట్ సార్. నేను తర్వాత సాఫ్ట్వేర్లో జాబ్ చేశాను సిస్కోలో. ఎప్పుడు గ్రాడ్యుయేట్ మీరు? నేను 2010 పాస్డ్ అవుట్. తర్వాత నేను సిస్కోలో వర్క్ చేశాను. దెన్ రామ్మోహన్ గారు కాల్డ్ మీ, ఐ టోల్డ్ హిమ్ సేమ్ థింగ్. నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసాను కానీ సార్ నాకు గ్రామర్ సినిమా గ్రామర్ నాకేం తెలియదు సార్. ఐ వాంట్ టు లెర్న్ అని చెప్పి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి నేను చదువుకున్నాను సార్. మాస్టర్స్ చేశాను ఎల్వి ప్రసాద్ ఫిల్మ్. రామ్మోహన్ గారు పిలిచి మాకు 2013లో ఫస్ట్ అప్పుడే పిలిచి ఆ ఇయరే కదా సార్, డిసెంబర్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు పిలిచినప్పుడు అప్పుడే తరుణ్కి చెప్పాను అనమాట, సార్ తరుణ్ ఉన్నాడు, చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు, తను డైరెక్షన్కి బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని. అలా తరుణ్ అక్కడికి వెళ్ళారు సార్. డైరెక్షన్ కోసం వెళ్ళి తను హీరో అయ్యారు సార్. అలా అప్పుడు నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి నేను గ్రామర్ అని చదువుకుని, ఎల్వి ప్రసాద్ చెన్నై సార్. సో అక్కడ చదువుకుని అక్కడ అంజాన్ అనే సినిమాకి వర్క్ చేసి అలా అసలు కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. అంజాన్ అంటే సూర్య గారి సినిమా సార్. సో చెన్నై కదా సార్, మాకు ఇమ్మీడియట్గా ఫిల్మ్ స్కూల్ అవుతున్నప్పుడు వెకేషన్లో మాకు ఆ సినిమా మేకింగ్ ఉంది, కొంతమంది స్టూడెంట్స్ ఫిల్మ్ మేకర్స్ కావాలి లైక్ సినిమాకి అసిస్ట్ చేయడానికి అని అడిగారు. అలా మా టీం నుంచి 4-5 వెళ్ళాం సార్. ధనుష్ అని మలయాళీ ఒక అతను, సూర్య అని చెన్నై నుంచి, అలా మేము 3-4 వెళ్ళాం. అలా ఫిల్మ్ వర్క్. సో అలా కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తెలిసింది సార్. సో ఏంటంటే ఇవన్నీ నేర్చుకుని వచ్చి ఇమ్మీడియట్గా మేము చేసిన తర్వాత పిలిచింది ఫస్ట్ లక్ష్మణ్ గారు సార్. ఆ మేడం దగ్గర ఆల్మోస్ట్ 1.5 year ఉన్నాం సార్. ప్రీ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సినిమా మొత్తం సియాటిల్లో జరగాల్సిన సినిమా అనమాట. అది ద డిఫరెంట్ స్టోరీ, మొత్తం US బేస్డ్ సినిమా అది. సో దానికి కూడా అంతే సార్, ప్రీ ప్రొడక్షన్ స్పెండ్ చేశాం సార్. కంప్లీట్ 1.5 year. అది ఇంకా ముందుకు వెళ్ళట్లేదని నేను మేడం దగ్గర నుంచి, మేడం ఎక్కువ టైం అవుతుంది, నేను బయటకు వచ్చి మళ్ళీ నేను వెళ్దాం అనుకున్నాను, బయటకు వచ్చి మళ్ళీ వెంటనే ఇమ్మీడియట్గా జోరుగా హుషారుగా కథ రాసి దాంతో ఒక 1 year ట్రావెల్ అయ్యి. సో నేను ఏ కథ రాసినా ఆల్మోస్ట్ ఒక 60 to 70 పీపుల్కి చెప్తాను సార్. కథ చెప్పి వాళ్ళది అంటే జనరల్ ఆడియన్స్ కూడా, అంటే అసలు తెలియని వాళ్ళకి కూడా నరేషన్ ఇస్తాను. వాళ్ళకి ఏమనిపిస్తుంది కథలో, అసలు ఏంటంటే మన బేబీ బాగుండొచ్చు, సో బయట ఏమనిపిస్తుంది అవన్నీ తీసుకుని అలా సినిమా స్టార్ట్ చేశాం సార్. దానికి కోవిడ్ బ్రేక్స్, అది ఇండియా మొత్తం ట్రావెల్ అయితే తీయాల్సిన డిఫరెంట్ లొకేషన్స్లో సినిమా. అదేమో అక్కడ కోవిడ్ బ్రేక్స్ మాకు పర్మిషన్స్ ప్రాబ్లమ్స్ అయ్యాయి.
అలా ఆ సినిమా మేకింగ్ 3.5 years పట్టింది సార్. వర్కింగ్ డేస్ తక్కువే, 43 days ఎంత 44 days. ఓకే, కానీ మధ్యలో బ్రేక్స్. ఈ బ్రేక్స్ లొకేషన్ వైజ్ సీజనల్ వైజ్ తీయాలి ఆ సీన్స్. దానివల్ల చాలా పెద్ద బ్రేక్స్, 2 lockdowns ఫేస్ చేసాం మేము. కొన్ని చోట్ల స్నో ఉండాలి, ఆ స్నో ప్లేస్కి మాకు పర్మిషన్స్ రాలేదు. ఇలా జరిగి ఫినిష్ చేసాం సార్. అలా అది ఆల్మోస్ట్ 3.5 years ప్రొడక్షన్లోనే ఉంది. సో అలా స్ట్రగుల్ అయి చేసాం సార్. బట్ ఐ డోంట్ సే స్ట్రగుల్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు సార్. ఇట్స్ లైక్ నేనైతే ఇష్టపడే చేశాను సార్ ప్రతిదీ. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ జర్నీ అనొచ్చు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ ఐ టోల్డ్ యూ నో జర్నీ. సో ఆ జర్నీ మేబీ మీరు అడిగే కొన్ని క్వశ్చన్స్కి మేబీ నాకు ఆన్సర్ తెలియదేమో సార్. ఐ జస్ట్ ట్రస్టెడ్ ద ప్రాసెస్, ఐ జస్ట్ ఎంజాయ్డ్ ద జర్నీ, అంతే సార్. లేదంటే వాట్ ఐ మీన్ ఇస్ లైక్ యూ డిజర్వ్ ఎ బెటర్. అలాగే సార్, అంతే. మేబీ ఇది బెటర్ ఏమో కదా సార్, అంటే మీరు అంటున్న బెటర్ ఇదేనేమో కదా. సో అలాగేం లేదు సార్, నేను నమ్మేది సింపుల్ థింగ్, ఇండస్ట్రీలో ఒకళ్ళ ముందు ఒకళ్ళ తర్వాత, అంతే సార్, ఏం లేదు. లేదు అంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ థింగ్ ఏంటంటే అంటే ఫిల్మ్ మేకర్స్ హూ లుక్ అప్ టు యూ, అంటే సుభాష్ కి ఇంత టైం పట్టిందని మాకెంత టైం పడుతుందో అలాగే లేదు సార్, చిచ్చి భయం కూడా క్రియేట్ అవ్వచ్చు. అదే సుజిత్ కానీ తరుణ్ భాస్కర్ కానీ, దే ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్, కాంటెంపరీ. మేమందరం ఒకే టైంలో మేము షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం. సో దే ఆల్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పటికీ మంచిగా మాట్లాడుకుంటాం. వాళ్ళు మంచి ఫిల్మ్ ముందే తీస్తారు. సో అంతే సార్, నేను నమ్మేది ఒకళ్ళ ముందు ఒకళ్ళ తర్వాత, అంతే. బట్ హార్డ్ వర్క్కి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను సార్. అది అంతే, ఒకరికి ముందు ఒకళ్ళ తర్వాత, సింపుల్. ఎందుకంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్సే కదా, రాజ్ తరుణ్ కానీ, చాందిని చౌదరి కానీ, ప్రియాంక జావల్కర్ కానీ, వీళ్ళంతా. సో వెన్ ఐ గో బ్యాక్ టు యువర్ ఛానల్ చూస్తే వీళ్ళందరూ కూడా ఓకే, వీళ్ళు ఒక 8 years బ్యాక్ 9 years బ్యాక్ నుంచి యాక్టర్స్. సో సుభాష్ ఇస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ దెమ్ అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ కూడా వస్తుంది అన్నమాట. మాకు చేయటం ఇష్టం సార్, వాళ్ళకి మాకు తీయటం ఇష్టం, వాళ్ళకి చేయటం ఇష్టం. అలా షార్ట్ ఫిల్మ్స్ అయిపోయినాయి సార్ సరదాగా. సో ఈ చాందిని చౌదరిని కానీ లేదంటే రాజ్ తరుణ్ కానీ వీళ్ళ కాంబినేషన్లోనే ఎన్ నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ సార్. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మేము 13-14 షార్ట్ ఫిల్మ్స్. దట్స్ వాట్. సో అదే వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఒక సినిమాగా చేయాలన్న థాట్ ఎప్పుడు రాలేదు అసలు? అంటే ఏమో సార్, కథే నేను ఎప్పుడు బిలీవ్ చేసేది సింపుల్ థింగ్ సార్. కథకి కావాల్సిన యాక్టర్లను తెచ్చుకుంటుంది, కథ కావాల్సిన రిలీజ్ డేట్ తెచ్చుకుంటుంది. సో కథనే నమ్మాను సార్, కథకి ఎవరంటే వాళ్ళే వచ్చారు సార్. అలా అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అండ్ ఈ ఎంఆర్ ప్రొడక్షన్స్ అనేది డిడ్ యూ హ్యావ్ ఎనీ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్? లేదు సార్, నేను ధీరజ్ సోలోగా మేమిద్దరమే, టోటల్ మేమిద్దరమే ఉన్నాం. బట్ మీకంటూ ఒక క్రేజ్ వచ్చిన తర్వాత దేర్ వర్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ యాజ్ వెల్. yes sir ఉన్నారు. బట్ తెలుసో లేదో ఆల్మోస్ట్ మేము 95-96 షార్ట్ ఫిల్మ్స్ జీరో బడ్జెట్ సార్. నా దగ్గర కెమెరా ఉండేది, నేనే ఎడిటింగ్, నేనే సౌండ్, నేనే మ్యూజిక్, సినిమాలో మ్యూజిక్ తీసుకుని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. సో ఇంకేం లేదు సార్, నేను ధీరజ్ డైరెక్ట్ చేసేవాళ్ళం. మా టీంలో కొంతమంది ఉన్నారు, అక్షయ్ అని, అరవింద్ అని, వీళ్ళు కూడా డైరెక్ట్ చేసేవాళ్ళు. ఎవరికి నచ్చితే వాళ్ళు చేసేయడం, ఎడిట్ చేసేయడం, రిలీజ్ చేసేయడం, అంతే. యూట్యూబ్లో పెట్టినప్పుడు కొంత అమౌంట్ వచ్చేది, ఆ అమౌంట్ని తీసుకుని మళ్ళీ ఏదైనా ఎక్విప్మెంట్ కొనుక్కొని ఇంకా బెటర్గా చేసేవాళ్ళు, అంతే. అసలు 100th షార్ట్ ఫిల్మ్ మాత్రం ప్రొడ్యూసర్ ఉన్నారు సార్, అనిల్ అని చెప్పి యుఎస్ నుంచి ఆయన ప్రొడ్యూస్ చేశారనమాట. ఆయన అప్పట్లో 45,000 ఇచ్చారు సార్. మిగిలింది మేము పెట్టుకుని 95,000లో ఆ 45 minutes షార్ట్ ఫిల్మ్ తీసాం సార్. అదొక్క ఫిల్మే అంత బడ్జెట్. ఇప్పుడు కూడా మాకు 500కి మించి ఏ రోజు ఖర్చు లేదు సార్ షార్ట్ ఫిల్మ్స్కి. వీ బిలీవ్ ఇన్ మేకింగ్ అ ఫిల్మ్, జస్ట్ ఇట్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కదా సార్. తీయటం, అందులో ఏమైనా తప్పులుంటే తెలుసుకోవడం, ముందుకు జర్నీ వెళ్ళటం, అంతే సార్. ఓకే. అండ్ అంటే వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది సార్. సార్ సో అది చూసినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ చాలా పర్టికులర్గా అడిగారు, ఎలా దొరుకుతున్నారా మీకు తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు, మాకే దొరకట్లేదు అని చెప్పేసి. సార్ సో దట్ వాజ్ హార్డ్ టాస్క్ దెన్ కదా. సో అంటే ఆ వైజాగ్ లొకాలిటీ వల్ల మీకు అది హెల్ప్ అయ్యేదా? లేదు సార్, ఇనీషియల్ డేస్లో మేము ఉంటాయి సార్, అవన్నీ యూట్యూబ్లో ఉంటాయి, 30 షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. అందులో చూస్తే హీరోయిన్ అనే వాళ్ళు ఉండరు అసలు, అందరు అబ్బాయిలమే చేసుకున్నారు. వాయిస్లు కావాలంటే ఇప్పుడు ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధులిక, తనే వాయిస్లు ఇచ్చేవారు, ఫోన్ వాయిస్లు. ఇలా అమ్మాయిలు 30 years షార్ట్ ఫిల్మ్ నుంచి అమ్మాయిలు పెట్టడం స్టార్ట్ చేసాం. లైక్ కొంచెం మా షార్ట్ ఫిల్మ్స్ బయటికి తెలియటం, అలా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రావడం. ఆల్ ఆఫ్ దెమ్ సార్ నిజానికి చెప్పాలంటే వాళ్ళ యాక్టర్స్ అనే కన్నా ఫ్రెండ్స్ అంటాను సార్. వాళ్ళందరూ మా ఫ్రెండ్సే, వాళ్ళని తెలిసిన వాళ్ళు తీసుకుని షార్ట్ ఫిల్మ్స్ చేసాం సార్, అంతే. తెలుగు అమ్మాయిలు అంటే ఇక మన ఫ్రెండ్సే కదా సార్, అందరూ ఆబ్వియస్లీ తెలుగే కదా సార్. అలా సార్. అంటే గుడ్ టాలెంట్ టు ద ఇండస్ట్రీ యాజ్ వెల్. అలాగా చాలా మంది కమెడియన్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు అనన్య వచ్చారు, అనన్య నాగల్, వీళ్ళందరూ హ్యాపీ అబౌట్ దెమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దెమ్. దే లైక్ మన ప్రొడక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు కదా సార్, బాగుంటుంది మాకు సార్. ఓకే. సో మీ షార్ట్ ఫిల్మ్ కంటెంట్ అనేది చాలా సింపుల్గా మినిమలిస్టిక్ కాంటెంటే ఉండేది సుభాష్. అంటే చాలా సింపుల్, అంటే
బ్లైండ్ డేట్ అని కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ చాలా అంటే ఒక 4 minutes 5 minutes కాంటెంట్ ఉండేది మాక్సిమం. అంతే యూ నెవర్ పుల్డ్ ఇట్ ఆఫ్ 2 terms 20 Yes, minutes sir. ఆర్ కైండ్ లేదు ఆఫ్. సార్, లేదు, అప్పుడు కూడా చాలా సింపుల్ మినిమలిస్టిక్ లేదు. కాంటెంట్ 100th ఫిలిం ఒక్కటే అది 45 ఒకటి minutes. బికాజ్ యూ హ్యాడ్ బడ్జెట్ యాజ్ వెల్ Yes, కాబట్టి. sir. Yes, sir. సో ఎందుకు అలా ఓన్లీ మినిమలిస్టిక్ కాంటెంట్? లైక్ అది మీ చెప్పాలనుకున్న లిమిటేషన్స్ అంతే ఉండేనా? అది లేదు సార్. ఎప్పుడు కూడా సార్ నేను బిలీవ్ చేసేది సింపుల్ థింగ్ సార్. చెప్పాలనుకున్నది ఎంత క్రిస్ప్గా చెప్తే అంత బాగుంటుంది అనేది నా థాట్ సార్. కొన్ని అయితే సైలెంట్ ఫిల్మ్స్ కూడా తీసాం సార్ వితౌట్ డైలాగ్స్. చెప్పాలనుకున్నది కన్వే చేయడం అనేది నా మెయిన్ ఎజెండా. ఎంత షార్టర్ వెర్షన్లో. సో ఇట్స్ యాక్చువల్లీ ధీరజ్ ఐడియా సార్. షార్ట్ ఫిల్మ్ చేద్దామని నా పార్ట్నర్ ధీరజ్ ఐడియా. వాడు వాళ్ళ కాలేజీలో నోటీస్ బోర్డులో చూశాడు, ఇలా గీతంలో ఫెస్టివల్ అవుతుంది, ఇలా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ తీద్దామా, నువ్వు టెక్నికాలిటీస్ తెలుసు కదా సరదాగా చేద్దామా అని తను వచ్చాడు సార్. తను చెప్పినప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ అంటే ఏంటో తెలుసుకుని ఇద్దరం కలిపి చేసాం సార్. అలా స్టార్ట్ అయిన జర్నీ. సో షార్ట్ ఫిల్మ్స్ అంటే నిడివి ఒక 5 నిమిషాలు చెప్పాలని చెప్పేస్తే బాగుంటుంది కదా సార్. చూసేవారికి ఎవరికైనా కూడా సరదా ఉంటుంది, అయిపోయింది, ఇంకొకసారి రిపీట్ వాల్యూ కూడా ఉంటుంది. సో ఆ రకంగా స్టార్ట్ చేసింది సార్ షార్ట్ ఫిల్మ్స్ అనేది. అంతే. అండ్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ లైక్ మేము ఫేమస్ తర్వాత సుమంత్ కూడా ఒక అనౌన్స్మెంట్ లో ఇచ్చాడు అరౌండ్ ఒక 400-500 కథలు విన్నాను. 80 to 85 స్టోరీస్ సో ఎన్నో విన్నాను, నాకు అది నచ్చలేదు పెద్దగా. బట్ సుభాష్ చెప్పిన కథ నాకు బాగా రిలేట్ అయింది. సో అందుకని చెప్పేసి ఐ హావ్ టేకెన్ ఇట్ అప్ అని చెప్పేసి అన్నారు. సో వాట్ ఈస్ దట్ ట్రిగరింగ్ ఎలిమెంట్ ఇన్ ద స్క్రిప్ట్? రిలేటబిలిటీ సార్. నేను ఇది కొత్తగా చెప్పేసానని అస్సలు చెప్పాను సార్. ఇదేదో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమా అనుకుంటా కదా. ఇట్స్ రిలేటబుల్ స్టోరీ. ఇందులో తీసుకున్న ఏ పాత్ర అయినా మన ఇంట్లోనూ మన పక్కింట్లోనూ జరిగిన చూసిన మనుషుల్లాగే ఉంటారు సార్. మనం డైలీ ఫ్రెండ్స్తో మాట్లాడితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది సార్. మనకు ఒక కూతురు ఉంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. మనకు ఒక అన్నయ్య చెల్లి ఉంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. మన ఇంట్లో మాట్లాడుకునే సంభాషణలాగే ఉంటుంది సార్. మేబీ ఆ రిలేటబిలిటీ ఆయనకి బాగా నచ్చింది. ఆ రిలేటబుల్ స్టోరీ సార్. అందువల్ల మేబీ లైక్ ఇట్. ఓకే. అండ్ జగత్ బాబు గారిని చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ రోల్లో చూడబోతున్నాం అనిపిస్తుంది. సో ఎలాగ ఆయన కన్విన్సింగ్ అని, లేదంటే ఆయన అసలు మీకంటే ఎక్కువగా ఆయన సినిమా గురించి అప్డేట్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఆయన షూట్లో పడేదంతా కూడా. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లైక్ హౌ డిడ్ యూ కన్విన్స్ హిమ్? సార్ సునీల్ నారాయణ్ గారు చెప్పారు సార్ ఫస్ట్. జగపతి బాబు గారు అయితే ఎలా ఉంటారు అమ్మాయి క్యారెక్టర్ కానీ సునీల్ నారాయణ్ గారు చెప్పారు. ఫస్ట్ ఐడియా ఆయనది సార్. నేను అరవింద్ స్వామి గారిని అనుకున్నాను సార్. సో అరవింద్ స్వామి గారిని అనుకున్నాను. సో అది మీకు ఆల్రెడీ ఇందులో అర్థమవుతుంది కాబట్టి క్రిస్టియన్ అమ్మాయి. సో క్రిస్టియన్ అబ్బాయి లాగా ఫాదర్ లాగా అరవింద్ స్వామి గారిని అనుకున్నాను. సో ఆయన రైట్ అవే మాట్లాడారు అనమాట. ఇలా చేశారు సార్, సజెస్ట్ చేశారనమాట. ఒకసారి ఈయన్ని చూడగలవమ్మా నువ్వు, ఎందుకంటే మన తెలుగు నీకు వాయిస్ అన్నీ కూడా నీకు బాగుంటాయి కదా అని చెప్పి సార్ సునీల్ నారాయణ్ గారు సజెస్ట్ చేశారు. ఆ మూమెంట్ ప్రొడ్యూసర్ గారు అభినవ్ గారు కానీ సుమంత్ కానీ బాగా ఎక్సైట్ అయ్యారు సార్. నేనే ఒకసారి ఆలోచించుకుని చెప్తానని ఒక 1 day టైం తీసుకొని చూసాను అనమాట. సార్ది నాకు కొన్ని క్యారెక్టర్స్ చాలా ఇష్టం సార్. అంతఃపురం అవ్వచ్చు, గాయం అవ్వచ్చు, మనకి కథానాయకుడు రజనీకాంత్ గారి సినిమా లాంటి క్యారెక్టర్ ఉంటుంది సార్. వెరీ రిలేటబుల్. అంటే మన ఇంట్లో మనుషులు ఇప్పుడు శుభ సంకల్పం ఇవన్నీ కూడా సార్, భార్య భర్తలు అవన్నీ చాలా మంచి శుభాకాంక్షలు ఇవన్నీ. కానీ ఈ పర్టికులర్ గాయం కానీ అంతఃపురం కానీ ఇలా అనుకోకుండా ఒకరోజు ఏంటంటే ఆయన ఏంటంటే విభిన్న పాత్రలు అప్పుడే పోషిస్తారు. ఒక హోప్. నేను ఏదో ఇంటర్వ్యూలో ఒకసారి చూశాను సార్. నాకు కథ నచ్చితే నేను పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్ నేను చూడనమ్మా, కథ నచ్చితే నేను చేస్తాను. ఒక ఇంటర్వ్యూలో చూశాను సార్. ఆ మాటకి ఒక నమ్ముకుని ఓకే సార్ చెప్పారు, సార్ కాంటాక్ట్ ఇచ్చారు సునీల్ నాయుడు, వెళ్ళి చెప్దాం అని చెప్పి వెళ్ళాను సార్. భయంతోనే వెళ్ళాను సార్. సార్ కూడా స్ట్రైట్ అవే చెప్పారు సార్, కథ నచ్చింది అనుకోండి అమ్మా, వెరీ గుడ్ అమ్మా చేద్దాం అంటాను. కథ నచ్చలేదు అనుకోండి అమ్మా, షేక్ హ్యాండ్ ఇస్తాను, వెళ్ళిపోండి, ఇంకోసారి మళ్ళీ నన్ను టచ్ చేయొద్దని చెప్పారు క్లియర్గా. వెళ్ళి కూర్చోబెట్టి కథ చెప్పారు సార్. కథ చెప్పన్నారు. ఒక 30 minutesలో నరేషన్ ఇచ్చాను సార్. అప్పుడు ఆయన చాలా నచ్చి, ఎందుకు నచ్చింది అనేది అది మీరు ఆయన అడిగారు. బట్ నాకు అర్థమైనంత వరకు కూడా సేమ్ ఇందాక ఇచ్చిన ఆన్సర్, రిలేటబుల్ క్యారెక్టర్ సార్. మన ఇంట్లో మన ఫాదర్తో ఎలా ఉంటుంది ఇంత అలాగే ఉంటుంది సార్. ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ క్యారెక్టర్ మై బాబాయ్ గారు. సో ఆయన ట్రైట్సే ఈయనకి పెట్టాను సార్. నేను అన్నీ కూడా తినే విధానం కానీ చేయి పట్టుకుని అన్నీ కూడా ఆయన ట్రైట్సే పెట్టాను. మేబీ ఆ రిలేటబిలిటీ ఆయనకి బాగా నచ్చి ఉండవచ్చు. సో అప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సార్. నేను చాలా ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ఏంటంటే ఆయన ఈ రోజుకి కూడా ఒక స్క్రిప్ట్ పట్టుకుని స్క్రిప్ట్కి వాల్యూ సార్. హీ బిలీవ్ స్క్రిప్ట్ అందరికన్నా స్క్రిప్టే గొప్పది, అందరికన్నా సినిమాయే గొప్పది మనందరికన్నా. ఎనీ యాక్టర్ మనందరికన్నా కథ ఉంటేనే ఇవన్నీ మనకు వస్తాయి నమ్ముతారు.
ఈ రోజుకి కూడా సీన్ ఏ లొకేషన్లో అయినప్పటికీ పేపర్ తీసుకుని పక్కకెళ్ళి చదువుకుంటూనే ఉంటారు సార్. 1కి 10 సార్లు పిలిచి అమ్మ సుభాష్ ఇట్రా అని చెప్పి అమ్మ ఇది ఎలా చెప్పమంటారు, ఇది నీకు ఈ వేరియేషన్ ఓకేనా, ఆయనే 3-4 వేరియేషన్లు ఇస్తారు సార్. సో అంటే ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ కూడా ఇంత పెద్ద స్టార్ అండి కూడా ప్రతి చిన్న డీటెయిలింగ్ లైన్ టు లైన్ వర్డ్ నేను రాసిన స్క్రీన్ ప్లే, నేను కొంచెం లాంగ్ స్క్రీన్ ప్లే రాసాను సార్, ఆల్మోస్ట్ 230 పేజెస్ రాశాను స్క్రీన్ ప్లే. అంటే డీటెయిల్డ్ నరేషన్ నాకు ఇష్టం సార్. అది పెట్టుకున్న స్క్రీన్ షార్ట్స్ అన్నీ కూడా పెట్టుకున్నా. అది చదివి అమ్మ ఈ పర్టికులర్ పార్ట్లో నేను ఇలాంటి ఐ చూపించిన, ఇలాంటి ఇంక్లూడింగ్ షార్ట్ అంత డీటెయిల్గా అది చూసి ఆయన ఇది ఇక్కడ చేయనా సార్. అంటే ఈ రోజుకి అంత ప్రిపేర్ అయ్యి ఆయన జస్ట్ డైలాగ్ ఏముంది సార్ ఫట్మని చెప్పచ్చు, కానీ ప్రిపేర్ అయ్యి ఈ డైలాగ్ ఈ పర్టికులర్ పార్ట్లో నేను ఇట్లా చెప్తే బాగుంటుంది కదమ్మా అని నేను షాక్ అయ్యాను సార్. ఫస్ట్ రోజు అయితే నిజానికి షేక్ అయ్యాను, నిజం కళలు నీళ్ళు వచ్చాయి సార్. నేను ఎప్పుడూ అంత పెద్ద స్టార్ని హ్యాండిల్ చేయలేదు సార్, నాకు తెలీదు. సో ఆయన ఎలా ఉంటారని భయపడ్డాను నేను సార్. త్రూ అవుట్ ఆయనతో ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను సార్. ఫస్ట్ రోజేమో సార్ షార్ట్ రెడీ నుంచి లాస్ట్ రోజు సార్ షార్ట్ రెడీ సార్ అని సార్ అలా అయిపోయింది అనమాట. అలా సో ఇట్స్ లైక్ ఫ్రెండ్లీ టైం లాగా అయిపోయింది సార్. సార్ నన్ను త్రూ అవుట్ సినిమా అంతా ఏడిపిస్తాను, నాకు లైలా మేడం చాలా ఇష్టం, సో ఏడిపిస్తూనే ఉండేవారు సార్. అట్లా సార్. ఓకే, బట్ కన్విన్సింగ్ గా చెప్పలేనని చెప్పి బాగానే కన్విన్స్ చేశారు జగత్ బాబు గారు. అదే సార్, అది మేబీ సమ్ టైమ్ మెరికల్స్ డూ హ్యాపెన్, సో ఐ బిలీవ్ ఇన్ దట్. అలా అయిపోయింది సార్. అంతే సార్, టైం సార్ అంతే. కాకపోతే జగత్ బాబు గారిని అంటే హీఈస్ ఎ గుడ్ యాక్టర్ కాదని నేను, సో జగత్ బాబు గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. కానీ ఆయన్ని ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ కొంచెం స్టైలిష్ విలన్ గానో లేదంటే నెగిటివ్ రోల్స్ లో చూస్తూ వచ్చాం కదా. సో ఒక్కసారిగా అంటే ఆయన ఒక పాజిటివ్ రోల్స్లో లేదంటే సపోర్టింగ్ రోల్స్లో చేశారు కూడా. కాకపోతే ఇప్పుడు ఆయనకున్న క్రియేట్ అయిన ఇమేజ్, ఎందుకంటే ఇప్పుడు సుమంత్ ప్రభాస్కి ఉన్న కైండ్ ఆఫ్ ఒక మినిమల్ ఫ్యాన్ బేస్ కానీ లేదంటే మీకున్న కైండ్ ఆఫ్ ఒక రికగ్నిషన్ కానీ థియేటర్కి వచ్చే సెట్ ఆఫ్ ఆడియన్స్ అంతా కూడా ప్రెజెంట్ సెట్ ఆడియన్స్. ఈ ప్రెజెంట్ సెట్ అంతా కూడా లెజెండ్ సినిమా నుంచి జగత్ బాబు గారు ఒక విలన్ గాను నెగిటివ్ షేడ్లు మాత్రమే చూస్తూ వచ్చారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక కైండ్ ఆఫ్ రీఇంట్రడక్షన్ ఆఫ్ జగత్ బాబు గారు కదా. సో ఆ పాజిటివిటీ అనేది ఎంతవరకు మీరు స్ప్రెడ్ చేయగలుగుతున్నారు ఈవెన్ బిఫోర్ ద రిలీజ్? సార్ అంటే రీఇంట్రడక్షన్ అంత మాట కాదు సార్, ఎందుకంటే they proved everything. Yeah, he is reintroduction into his normal familiar. Yeah, అంటే ఆ రిలేటబిలిటీ గా ఉండే ఎగ్జాక్ట్లీ ఇంట్లో కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అదే సార్ వెరీ పాజిటివ్. నిజానికి ఇప్పుడు ఆయన సినిమాలో ఇంత సీరియస్గా కనబడుతున్నారు, కానీ చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా సరే కరెక్ట్ అంటారు సార్ సినిమాలో. ఆయన వాదనే కరెక్ట్ కదా, ఆయన మాటే కరెక్ట్ కదా అంటారు. అలా ఉంటుంది సార్ సినిమాలో ఆయన క్యారెక్టర్. ఆయన అడిగే ప్రతి మాట, ఆయన అడిగే ప్రతి క్వశ్చన్ లిటరల్లీ ప్రతి తండ్రి రిలేట్ చేసుకునేది. ప్రతి కూతురు ఆయన చూసి అమ్మాయి చూసి ఆయన అడుగుతున్న మాటలో న్యాయం ఉంది కదా అనేది సార్. అలాంటి పాజిటివ్ అంటే ఆయన సీరియస్గా కనబడుతున్నారు, కానీ ఇక్కడ పోస్టర్స్లో ఆయన క్యారెక్టర్ అలా ఉంటుంది సార్. ఇది ఎలా చెప్పాలంటే సార్ కొన్ని ఉంటాయి కదా సార్, ఐస్తో మాట్లాడే ఉంటాయి. నేను సినిమా మొత్తం కథ నరేషన్ ఇచ్చాక సార్ ఇలా చూసి అమ్మ ఈ సీన్లో నేను కళ్ళు ఎలా పెట్టినవనా అని అడిగారు సార్. సో చాలా చోట్ల ఆయన డైలాగులు ఉండవు సార్, ఆయన ఎక్స్ప్రెషన్ మాత్రమే పలుకుతుంది సార్. ఆ వేలో అంటే ఒక కైండ్ ఆఫ్ యాక్చువల్గా మీరు పాజిటివిటీ ఎలా ప్రజెంట్ చేస్తున్నారు దానికన్నా నేను ఆయన పోస్ట్లో పెడితేనే పాజిటివిటీ వచ్చేసింది సార్, నేను చెప్పక్కర్లే కొత్తగా. సో అలాంటి నటులతో నాకు చేసే అదృష్టం వచ్చింది సార్. ఇట్స్ లైక్ ఐఎమ్ బ్లెస్డ్, హ్యాపీ, వెరీ పాజిటివ్ సార్. ఆయన పాజిటివ్ కరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అదొక కైండ్ ఆఫ్ అదే చెప్పాను కదా సార్, పోస్టర్ చూస్తేనే అందరికి అది అర్థమవుతుంది. ఈ రోజు ఆయన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అవుతుంది, ఈ తర్వాత ఈ రోజు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్. సో అందులో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అదే సార్ మెయిన్ ఒకటే సార్, సింపుల్. మన ఇంట్లో మనిషిలాగా మనకు అనిపించారనుకోండి సార్, నేను పాజిటివ్ అని చెప్పక్కర్లే, ఏం చెప్పక్కర్లా, అరే మన ఇంట్లో జరుగుతుంది, మనం ఫాదరు అనే వచ్చేస్తారు సార్. అది కనబడుతుంది సినిమా. ఇక ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ట్రైలర్లో ఇంకా బాగా అర్థమవుతుంది అది. అంతే సార్. అయితే ఈ డాటర్ అండ్ ఫాదర్ బాండింగ్ గురించి మనం చాలా సినిమాలు చూస్తూ వచ్చాం. అంటే ఒక కొత్త ఎమోషన్ అనేది ఉండదు మోస్ట్ ప్రాబబ్లీ, అంటే చెప్పే వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు తప్పితే. సో మోస్ట్లీ మనం చూస్తూ వచ్చినాయి. ఇప్పుడు నువ్వేలో ప్రకాష్ రాజ్ అండ్ శ్రేయ క్యారెక్టర్ చూసినా, లేదంటే ఇంకొక వేరే ఆకాశం అంతా లాంటి సినిమాలు చూసినా కూడా, ఎందులోనూ కూడా అంటే ఇప్పుడు టిల్ డేట్ ఆకాశం అంతా ఒక్క సినిమా మాత్రమే దానికి ఒక ప్రాపర్ క్లోజర్ ఇచ్చిన సినిమా ఆ బాండింగ్కి. అంటే
ఫాదర్ ఎక్కడ దాకా పట్టుకోవాలి, ఎక్కడ వదలాలి సార్ సార్ అనేది ప్రాపర్ క్లోజర్ వచ్చే సినిమా ఆకాశం అంత మాత్రమే ఇప్పటిదాకా టిల్ డేట్. సార్ అక్కడ అందులో కూడా జగదబాబు గారే ఉన్నారు అందులో. సో ఈవెన్ నువ్వేలో కూడా ఆ లాస్ట్లో ఆ ముహూర్తం తప్పిపోయింది కాబట్టి పెళ్ళి ఆపేయాలి అనేది కొంచెం అంత ఇల్లాజికల్ అనిపిస్తుంది కొంచెం. ఎస్ సార్ అంటే ఆ రైటింగ్ ఎంత బాగుండి ఎంత ఇదిగా ఉన్నా కూడా ఆ ఒక్క లాజిక్ దగ్గర జనాలు కన్విన్స్ అవ్వాలి. సో వాట్ ఈస్ దట్ స్పెసిఫిక్ పాయింట్ యువర్ టచింగ్ విత్ గోదావరి గట్టు పైన? స్పెసిఫిక్ పాయింట్ అంటే ఎలా చెప్పాలో తెలియదు లేదు సార్, నాకు తెలీదు. మేబీ ఐ టోల్డ్ యూ నో, నేను కొంచెం బ్యాడ్ నరేటర్ని. బట్ లవ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ప్రేమ అనేది వెళ్తూ ఉంటుంది. అది ఈ సినిమాలో ఒక వాచ్తో చెప్పడం జరిగింది సార్. ఓకే. ఒక వాచ్కి ఈ సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఆ వాచ్ త్రూ నేను కథ మొత్తాన్ని నరేట్ చేస్తున్నాను సార్. ఇది అది ప్రాపర్గా క్లోజర్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే. సో ఎందుకంటే బాండింగ్స్ అనేవి కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి కదా సుభాష్. అవును సార్. అంటే మీరు చూస్తే ఇప్పుడు ఎంతమంది ఒక 10 years బ్యాక్ మనం సినిమాల్లో ఆ బంధాన్ని చూసే విధానం వేరే అవును ఉండేది. సార్. ఆ తర్వాత కరోనాకు ముందు ఆ విధానం వేరే ఉండేది. అవును. కరోనా తర్వాత ఎప్పుడైతే కొంచెం అంటే ఇవి ఓపెన్ రిలేషన్షిప్స్ అనొచ్చా లేదంటే వాటిని కొంచెం మెచ్యూర్ అవుతున్నారు అనొచ్చా తెలియదు కానీ కొంచెం ఆ ఎవల్యూషన్లో ఎక్కడో ఆ క్లారిటీ మిస్ అవుతుంది. సార్ సార్ స్పెసిఫిక్గా మనం చూస్తే Sir. ఇప్పుడు అది హ్యూమన్ ఎమోషన్స్ లాగా వచ్చు, సినిమా లాగా వచ్చు, రెండిట్లో కూడా Sir. క్లారిటీ మిస్ అవుతుంది Sir. ఎక్కడో. సో ఇది మీరు ఆర్గానిక్గా మళ్ళీ కొంచెం పద్ధతిగా చెప్తేనేమో ఇది ఓల్డ్ స్టైల్ ఫిల్మ్ మేకింగ్ అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సార్, ఇదంతా ఖచ్చితంగా సార్. అప్పట్లో True, కదరా true, ఇప్పుడు ఎవడు ఇలా ఉంటున్నాడు true, అనేది. true, true, అప్పుడు ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ మిస్ అవుద్ది. true. అలా అని చెప్పేసి కంప్లీట్గా అసలు హ్యూమన్ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ జెన్జీ ఆడియన్స్ కోసం లేదంటే కొత్త తరం ప్రేక్షకుల కోసం మాత్రమే తీస్తే ఇక్కడ మళ్ళీ హ్యూమన్ ఎమోషన్స్ మిస్ అవుతాయి. ఒక ఫిల్మ్ మేకర్గా మీరు మళ్ళీ దానికి పూర్తిస్తే న్యాయం చేయలేకపోవచ్చు. Sir. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలాగా? అది సార్ ఎప్పుడు కూడా సార్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది సార్. ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఆ పాయింట్ అనేది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసేది ఉంటుంది అనమాట. సో మిలీనియం అవ్వచ్చు, జెన్జీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈ రెండింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ మాత్రం కామన్గా ఎప్పుడు ఉంటుంది సార్. ఆ బ్రిడ్జ్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్. అలాంటి బ్రిడ్జ్ ఈ సినిమాలో ఒకటి వాచ్ రూపంలో చూపించాను. ఇది అది వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే. ఆ ఏంటంటే ఒకటి సార్ సింపుల్, ఐ బిలీవ్ ఇన్ ట్రూ ఎమోషన్స్. ఆకలేస్తుంది అన్నం తినాలి అనేది ట్రూ ఎమోషన్ సార్. సో తల్లి ప్రేమ ట్రూ ఎమోషన్ కొన్ని ఉంటాయి కదా సార్, అవి రిప్లేస్ అనేది చేయటం జరగదు సార్. సో అలాంటి ప్రేమ తండ్రి కూతురుది కూడా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది. సో ఆ బ్రిడ్జ్ని ఇటు రిలేషన్కైనా ఇటు జనరేషన్కైనా అటు జనరేషన్కైనా ప్రాపర్గా కన్వే చేయాలని చేసిన ప్రయత్నం ఇది సార్. మీరు అన్నట్టే నేను ఏదో కొత్తగా చెప్పి ఉండకపోవచ్చు, ఒక కొత్త కథ అయ్యి ఉండకపోవచ్చు, బట్ ఆ చెప్పిన బ్రిడ్జ్ అనేది ఒక ట్రీట్మెంట్తోనో ఒక స్క్రీన్ ప్లేతోనో అందరికీ రిలేటబుల్గా చెప్పడానికి ప్రయత్నం అయితే చేశాను సార్. సో రిజల్ట్ చూడాలి సార్. సో ఎంత హోప్ఫుల్గా ఉన్నారు ఈ సినిమా మీద? May 8th రిలీజ్ అది అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంచెం ముందుకు వచ్చినట్టున్నారు కదా సార్. యాక్చువల్గా ముందు నుంచే రెడీగా ఉన్నాను సార్. ఇట్స్ ఓన్లీ బికాజ్ ఫ్యూ పోస్ట్ ప్రొడక్షన్ దాంట్లో మేము లైవ్లు ఎక్కువ వాడటం వల్ల స్కోర్స్ ఇవన్నీ ఆ టెక్నీషియన్స్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల మాకు లేట్ అయింది. కానీ ముందు నుంచి రెడీగా ఉన్నాం సార్. సింగ్ సౌండ్ అని చేస్తున్నారా? సింగ్ సౌండ్ చేయలేదు లేదు సార్, కదా. మొత్తం ఓకే. మొత్తం డబ్బింగే చేసాము. సో నేను నా పరంగా ఆబ్వియస్లీ నా బేబీ నాకు బాగుండొచ్చు. సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, మా టీం కాన్ఫిడెంట్గా, ప్రొడ్యూసర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఆడియన్స్ చూడాలి సార్, అల్టిమేట్ జడ్జెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చూసి చెప్పాలి. మేమైతే 100% కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్. ఓకే. 200% కాన్ఫిడెంట్గా ఉన్నాను నేనైతే. అది సార్. ఓకే. నాకున్న ఒకే కంప్లైంట్ తెలుగు హీరోయిన్ ఎందుకు పెట్టలేదు అనిపించింది అంతే. సార్ అలాగేం లేదు సార్, యాజ్ ఐ టోల్డ్ యూ అంటే మీరు బికాజ్ యూ ఇంట్రడ్యూస్ లాట్స్ ఆఫ్ తెలుగు సార్. అదేం లేదు సార్, ఆడిషన్ చాలా మందిని చేసాం సార్. ఈ క్యారెక్టర్కి ఎవరంటే వాళ్ళే అంతే సార్. సేమ్ సుమంత్ దగ్గర కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది కదా సార్. గోదావరి సినిమా తీసినప్పుడు తిన్నది పెట్టుకుని ఐ లుక్ ఇంటూ యాక్టర్, నాట్ ఇంటూ ఈ లాంగ్వేజ్ మనిషిని తీసుకోవాలనేది లేదు సార్. ఈ కథకి ఈ నటులు సరిపోతారు. ఎందుకంటే ఏ యాక్టర్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా ఎమోషన్ పండించడం అనేది సినిమా సార్. సో అలాగేం లేదు సార్, చెప్తున్నాను కదా సార్. ఈ కథ తినని ఎంచుకుంది అంతే, సింపుల్. ఈ కథ తినని ఎంచుకుంది. నాకు ఇంట్రడ్యూస్ చేయాలి చేయకూడదు అస్సలు థాటే లేదు సార్. ఏ కథకి ఎవరో వాళ్ళే అంతే సార్, అంతే. ఈ అందరినీ చూసాను సార్ నేను, ఎవరిని కించపరచడం ఆలోచన అంత పెద్ద పదాలు కాదు కానీ అంటే ఆబ్వియస్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక లిస్ట్లో చాందిని చౌదరి కానీ, ప్రియాంక చౌకర్, ఆనంద నాగల్ల కానీ, సో వీళ్ళందరూ అరే ఇంతమంది షార్ట్ ఫిల్మ్స్ ద్వారానే ఇంత మంచి తెలుగు అమ్మాయిలు పరిచయం చేసినప్పుడు సినిమాల ద్వారా కూడా అది జరిగితే ఇంకా బెటర్ కదా అని అనిపిస్తుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈ సినిమాలో ఇంకొక లీడ్ ఉన్నారు, సెకండ్ లీడ్. తనని తెలుగు అమ్మాయి సార్, తెలుగు అమ్మాయి రీను అని చెప్పి మహాలక్ష్మి అనే క్యారెక్టర్ చేశారు. సో ఇప్పుడు ట్రైలర్లో కూడా చూస్తారు మీరు దాన్ని. సో తనని తెలుగు అమ్మాయి. సో ఇలాగేమి అంటే ఈక్వేషన్ మీద ఏం పెట్టుకోలేదు సార్.
ఆడిషన్ చేసాం, తిని కరెక్ట్ అనిపించారు, తినని తీసుకున్నాం, అంతే సార్. ఓకే. సింపుల్గా అంతే. సో కుల్ సుభాష్. సో ఈ జర్నీ లైక్ ఈ అంటే జోరుగా హుషారుగా అనేది మైట్ బి ఒక నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వచ్చు అది కూడా. Sir, sir. ఈ ఎందుకంటే ఈ సినిమా హిట్ అయ్యి దీనికి తగ్గట్టు ఒక రికగ్నిషన్ వచ్చిందంటే అది కూడా బయటపడుతుంది Yes, sir. ఖచ్చితంగా. Yes. సో ఒక సుభాష్ ఒక ఫిల్మ్ మేకర్గా జర్నీ అనేది ఇట్స్ బీన్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ అనొచ్చు. ఎందుకంటే యూ ఇన్స్పైర్డ్ మెనీ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్. అక్కడ వైజాగ్లో కూర్చొని మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత అవి చూసి ఇక్కడ హైదరాబాద్లో కానీ లేదంటే రకరకాల లొకేషన్స్లో చాలామంది షార్ట్ ఫిల్మ్స్ మొదలుపెట్టి ఛానల్స్ మొదలుపెట్టి ఓకే ఒక షార్ట్ ఫిల్మ్ కమ్యూనిటీ అనేది ఒక బిల్డ్ చేసి ఇదంతా కూడా జరిగింది అక్కడ. అంటే యు ఆర్ నాట్ ద సోలో వన్ బట్ యు ఆర్ ద వన్ హూ ఇన్స్పైర్డ్ మెనీ. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక ఇన్స్పైరింగ్ జర్నీ త్రూ వచ్చిన తర్వాత యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ గోల్ కదా. ఓకే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అచీవ్ త్రూ మై ఫిల్మ్స్ కానీ త్రూ మై జర్నీ అనేది. సో వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ సుభాష్? స్టాండర్డ్స్ అంతే. ఎప్పుడైనా సరే ఒక సినిమా ఎంత గొప్పగా చెప్పగలగాలి, స్టోరీ టెల్లింగ్ అనేది ఎంత గొప్పగా, ఎంత స్టాండర్డ్ వేలో చెప్పాలి. ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో సార్ నాకు ఏం తెలియని వయసులో మా నాన్నగారు 4th క్లాస్ అప్పుడు ది లాస్ట్ వరల్డ్ జురాసిక్ పార్క్ అనే సినిమాకి తీసుకెళ్ళారు సార్. ఓకే. నాకు ఆ స్క్రీన్ మీద ఆ డైనోసార్ని అంత పెద్దగా చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను సార్. ఏదో నాకు తెలియని ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. సో నాలాంటి చాలామంది ఒక ఏజ్లో ఆ పెద్ద స్క్రీన్ మీద ఒక దాన్ని చూసి చాలా గొప్పగా అనిపించారు. అది గొప్ప ఫీలింగ్ సార్. ఫర్ మీ నాకు ఆ ఫీలింగ్ సార్. ఆ స్టాండర్డ్లో మన సినిమా కథని చెప్పాలి, ఆ స్టాండర్డ్లో మనం డిజైన్ చేయాలి, ఆ స్టాండర్డ్లో టెక్నికల్గా ఎదగాలి అనేది నా ఆలోచన సార్. యూ హ్యావ్ టు థ్యాంక్ రాజమౌళి గారు. ఇక్కడి నుంచి స్టాండర్డ్ అంతాకి తీసుకెళ్ళారు. అన్ని గేట్స్ ఓపెన్ అయ్యాయి సార్. సో ఇప్పుడు మేము వేరే స్టేట్కి వెళ్ళి ఎక్కడైనా పరిచయం చేస్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చారు ఇలా టాలీవుడ్ అంటే అదో ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. సో అలాంటి అంతే సార్. కథని పరంగా, టెక్నికల్ పరంగా, మ్యూజిక్ పరంగా, పోస్ట్ డిజైన్ పరంగా, ప్రతి పరంగా కూడా స్టాండర్డ్గా ఇంకా పెరగాలి, వేరే లెవెల్లో చేయాలనేది. ఒక కథకి మించి నెక్స్ట్ కథ మించి ఇంకో కథ చెప్పాలి అనేది. సింపుల్ కథ అవ్వండొచ్చు, బట్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం గొప్పగా ఆడియన్కి ఇష్టపడేలా చేయాలి రిలేటబుల్గా ఆలోచన సార్. అంతే సార్. రిలేటబుల్, కరెక్ట్. సో గుడ్ సుభాష్, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో సార్. హోప్ఫుల్లీ గోదావరి గట్టు పైన మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో ఎంఆర్ ప్రొడక్షన్స్ అనే ఒక బ్యానర్ నుంచి ఏదైతే ఒక కన్సిస్టెంట్గా కంటెంట్ వచ్చిందో అలాగే మీ నుంచి కూడా అలాగే కన్సిస్టెంట్గా సినిమాలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.